అందరికీ నమస్కారం. రేపు 23వ తారీఖున మన యువ నాయకులు రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దిన ఒక నాయకుడు మన లోకేష్ బాబు అన్న గారి పుట్టినరోజు సందర్భంగా మెగా బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరుగుతుంది. దానికి 4 మండలాల నాయకులు కార్యకర్తలు అందరూ బాలకృష్ణ అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే మన లోకేష్ బాబు బర్త్డే ఘనంగా చేసుకోవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మన రాష్ట్రం రావణ కష్టంగా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నోరు ముంపించిన జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఎడంకాలతో దంతే 11 సీట్లకే పరిమితమైనటువంటి నాయకుడు మన లోకేష్ బాబు గారు. అలాంటి నాయకుడు బర్త్డేని మనం ఘనంగా చేసి ఆయనకు మన నియోజకవర్గం తరపున ఆయనకు మనం ఒక గిఫ్ట్ గా మన బ్లడ్ బ్యాంక్ ని ఆయనకు మనం కానుక ఇచ్చి ఎంతో మందికి బ్లడ్ డొనేషన్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఎంతో మంది యాక్సిడెంట్లు అవుతుంటారు, కొంతమందికి ప్రాణ నష్టం జరిగి ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ మనం అందరం చేయుతుగా చేయడానికి మనం ఒక కృషి చేద్దామని మన నియోజకవర్గం నాయకులకు కార్యకర్తలకు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా. నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇప్పుడు నారా లోకేష్ గారు జనవరి 23వ తేదీ అంటే శుక్రవారం రోజున తన బర్త్డే జరుపుకుంటున్నాము. దీని శుభ సందర్భంగా మా మంత్రాలయ నియోజకవర్గం తరఫున నారా లోకేష్ గారికి ఒక అపురూపమైన ప్రేమ పంచాలని ఉద్దేశంతో అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము. మెగా రక్తదాన శిబిరం నిర్వహించాలని అందరు నాయకులు ముక్త కంఠం చెప్పడంతో ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి ఒక నిర్ణయం తీసుకున్నాము. కాబట్టి మంత్రాలయ నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నందమూరి అభిమానులకు అలాగే స్వచ్ఛందంగా వచ్చే మంచి పని కాబట్టి ప్రజలందరూ కూడా దీనిలో పాల్గొని విజయవంతం చేస్తున్న అందరూ కోరుకుంటూ, రక్తం ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం. ఏదో మీరు అపోహపడి రక్తం ఇస్తే మనకి ఏదవుతుందని చెప్పేసి ఎవరు కూడా అధైర్యపడద్దు. ఇక్కడ డాక్టర్స్ ఉంటారు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు, అందరూ పర్యవేక్షణలోనే ఈ మెగా రక్తదాన శిబిరం జరుగుతుంది. కాబట్టి అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని భారీ ఎత్తున విజయవంతం చేసి మంత్రాలయ నియోజకవర్గం తరఫున వారికి ఒక మంచి బహుమానం. రక్తదాన శిబిరం వచ్చేసి కోసికి గ్రామ పరిధిలోనే ఎల్లమ్మ గుడి ప్రాంగణంలో జరుగుతుంది. కాబట్టి అందరూ దయచేసి కూడా 4 మండలాల నాయకులు గాని ప్రజలు గాని శుక్రవారం రోజున ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయ్యి దాదాపుగా 2-3 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ వచ్చి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తుందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.